అని చెప్పింది. అయితే ప్రస్తుతం కోవిడ్ లాంటి తీవ్రమైన పరిస్థితి ఈ యొక్క లక్షణాలు లేకపోయినప్పటికీ దీంట్లో మరణాల పరిస్థితి ఎంతవరకు ఉంది, మరణాల శాతం అసలు ఉంటుందా, కేవలం జలుబుకు సంబంధించిన సింటమ్స్ తోటే ఈ యొక్క వ్యాధి అంటే కొన్ని రోజుల వరకు రోగిని బాధింప చేసి ఆ తర్వాత తగ్గిపోతుందన్న దానిపైన కూడా కొంత పరిశ్రమ జరుగుతుంది. ఎందుకంటే జనవరి 3న కర్ణాటకలో నమోదైన కేసుకు సంబంధించి 2 ఏళ్ల బాబుకు సంబంధించిన అంశంలో ఆ పాపకు వ్యాధి సోకిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారంటూ కూడా కర్ణాటక ప్రభుత్వం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ కేసులో ఎటువంటి లక్షణాలు ఉండే, ఆ తర్వాత ఎటువంటి వైద్యం ఆ చిన్నారికి అందించారన్న దానిపైన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. ఇదే అంశాన్ని ఐసీఎంఆర్ కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని వివరణ కోరడం జరిగింది. అయితే 3వ తేదీన కేసు నమోదైనప్పటికీ ఈ రోజు మళ్ళీ ఒక మారు 8 నెలల పసికందుకు ఈ యొక్క వైరస్ సోకడం, ఆ వ్యాధి లక్షణాలు ఉండడంతో ఇటు ఐసీఎంఆర్ మొన్న 2 రోజుల క్రితం విడుదల చేసిన గైడ్ లైన్స్ లో ప్రకారంగా ఈ రోజు ఐసీఎంఆర్ కు కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యాధి లక్షణాలతోటి ఒక శిశువు అడ్మిట్ అయిందన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే జేపీ నడ్డా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులన్నింటినీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఏముంది అంటే పొరుగు దేశంలో ఉన్న చైనాలో ఒక్కసారిగా ఆసుపత్రి బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఈ వైరస్ లో ఇంకా ఏదైనా తీవ్రత ఉందా, కేవలం 2001లో సాధారణ జలుబుగా గుర్తించిన ఈ వైరస్ ప్రస్తుతం ఏదైనా రూపాంతరం చెంది ఇతర అవయవాలపైన ప్రభావం చూపిస్తుందా అన్న దానిపైన కూడా ఐసీఎంఆర్ చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఈ పాయింట్ బేస్ చేసుకొని ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే విదేశీ పర్యాటకులు కావచ్చు, లేకపోతే విదేశాల నుంచి వచ్చే వాళ్ళ అంశానికి సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఆ ట్రేసబిలిటీలో కనుక ఎక్కువ కేసెస్ కనుక రైస్ అయితే, ఎక్కువ కేసులు కనుక రిజిస్టర్ అయితే అప్పుడు ముందుగా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఒక అడుగుగా ముందు అంటే మొదటి అడుగుగా వేసే అవకాశం ఉందా, ఆ తర్వాత లాక్డౌన్ దిశగా ఆలోచించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కోవిడ్ టైంలో చూసాం ముందుగా ట్రావెల్ రిస్ట్రిక్షన్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి ఇంకా అదుపులోకి రాని పక్షంలో లాక్డౌన్ వైపు వెళ్ళిన సిచ్యువేషన్ చూసాం. ఆ తర్వాత దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ వైపు వెళ్ళింది. ఇప్పుడు కూడా అటువంటి అంశాన్ని పరిశీలిస్తోంది. ఎందుకంటే అదే దాదాపుగా సినారియో మనకి ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి ట్రావెల్ హిస్టరీ చెక్ చేస్తున్నారు, ట్రావెలింగ్కి సంబంధించి వాళ్ళు ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ట్రావెల్ హిస్టరీ లేని వాళ్ళకి హెచ్ఎంపీవీకి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ గుర్తించడం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో కేంద్రం ఆలోచన విధంగా ఉంది. ట్రావెలింగ్కి సంబంధించి ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ట్రిగర్ అయితే కనుక అప్పుడు ఈ అంశానికి సంబంధించి లాక్డౌన్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు ప్రస్తుతం ఐసీఎంఆర్ కూడా కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కేసెస్ వచ్చిన వాటిలో వాళ్ళలో వైరస్ లక్షణాలకు సంబంధించి కావచ్చు, వ్యాధి తీవ్రతకు సంబంధించి కూడా కొన్ని టెస్టులు అయితే నిర్వహిస్తున్నట్టుగా ఐసీఎంఆర్ వద్ద కొంత సమాచారం ఉంది. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో చిన్నపిల్లల పైనే ఈ యొక్క కేసులు నమోదవుతుండటంతో తల్లిదండ్రులు కొంత పానిక్ అవుతున్న పరిస్థితి ఉంది. గతంలో చైనా నుంచి వచ్చిన వైరస్ అని తెలియగానే దేశ ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వైరస్ కు సంబంధించి కొంత భయాందోళనలో ప్రజలైతే ఉన్న పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది భయపడాల్సిన పని లేదు, కేవలం సాధారణ జలుబులాగే వస్తుంది, ప్రతి సంవత్సరం సీజనల్ వ్యాధిలో వచ్చే వ్యాధి లాంటిది అనేది చెప్తుంది. అయినా ఒక స్వీయ రక్షణ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలపైనే ఈ యొక్క వ్యాధి ప్రభావం ఉన్న నేపథ్యంలో పిల్లలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. అయితే తల్లిదండ్రుల్లో మాత్రం కొంత భయం, ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే గతంలో కోవిడ్ వైరస్ చిన్నపిల్లలను తాకదు, ఒకవేళ చిన్నపిల్లలకు వచ్చిన వాళ్ళలో ఉండే ఇమ్యూనిటీ పవర్ వల్ల ఆ వ్యాధి వాళ్ళని ఏమీ చేయదంటూ కూడా ఇండైరెక్ట్ గా దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీ దగ్గర పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు అనేది మా ప్రతినిధి మధు అందిస్తారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ కూడా ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి, ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అప్రమత్తం అయ్యి వీటికి సంబంధించి తదనుగుణంగా చర్యలకు దిగేందుకు ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు సమీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, రాష్ట్ర ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అలర్ట్ అయింది.
మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. గోపి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా దక్షిణాదిన, ఎందుకంటే కర్ణాటకలో 2 కేసులు ఇప్పటి వరకు డిటెక్ట్ అయ్యాయి. దాంతోపాటు చెన్నై, తమిళనాడుకు సంబంధించి 2 కేసులు, అంటే మొత్తంగా 4 కేసులు. వచ్చిన 6 కేసెస్లో 4 కేసులు ఇటు దక్షిణాదికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఇటు దక్షిణాది మీద ఏమైనా ఫోకస్ చేస్తోందా కేంద్ర ఆరోగ్య శాఖ? ఆల్రైట్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి కాసేపట్లో అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడే ఈ అంశానికి సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులతో డిస్కషన్స్ జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. మరి ముఖ్యంగా ఏవైనా అనుమానం ఉంటే కనుక వెంటనే దీనికి సంబంధించిన దానిగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. హాస్పిటల్స్ని సిద్ధం చేసుకోవాలి, బెడ్స్ని సిద్ధం చేసుకోవాలి. పరిస్థితి చేయి దాటిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఆరోగ్య శాఖకు డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పటికీ. ఎందుకంటే వచ్చిన 6 కేసెస్లో 2 కర్ణాటక, 2 చెన్నై, దాంతోపాటు అహ్మదాబాద్ 1, కోల్కతా 1, అంటే దాదాపుగా అగ్రభాగం దక్షిణాది రాష్ట్రాలది. మరి ముఖ్యంగా చెన్నై, ఇటు కర్ణాటక. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తోంది, లేకపోతే ఎటువంటి డైరెక్షన్స్ వస్తున్నాయి? ఆరోగ్య శాఖ ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది?